ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని కేఆర్కే కాలనీలో ఫ్రైడే డ్రైడేలో భాగంగా శుక్రవారం సీజనల్ వ్యాధుల నివారణపై చేపట్టిన అవగాహన ర్యాలీలో కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బందితో కలిసి పాల్గొన్నారు. ఆమె ఈ ఇళ్లలో నీటి నిల్వలను ఉంచడం వల్ల దోమలు వృద్ధి చెంది వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందన్నారు. 7, 8వ వార్డుల సమస్యల పరిష్కారానికి 40 లక్షల ప్రత్యేక నిధులు కేటాయించినట్లుగా తెలిపారు. కలెక్టర్ ప్రత్యేక చొరవతో కాలనీని అభివృద్ధికి జిల్లా స్థాయిలో అధికారులను నియమించారన్నారు. ఇక వర్షాకాల నేపథ్యంలో వార్డుల్లో పారిశుద్ధ్యం, ఇతర సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించినట్లుగా ఆమె తెలిపారు. मलेरिया होता है, डेंगू होता है, चिकनगुनिया आता है। 7 दिन के డ్రైడే ఫ్రైడేలో భాగంగా వార్డ్ నంబర్ 7 అండ్ 8లో ప్రత్యేకంగా అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా మా మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే గౌరవ కౌన్సిలర్స్, అలాగే మెప్మా డిపార్ట్మెంట్ రాజు గారు, అలాగే మిగతా సిబ్బంది, అలాగే ఈడీ మైనార్టీ సార్ గారు, అలాగే ఈడీ ఎస్సీ కార్పొరేషన్ సార్ గారు స్పెషల్ ఆఫీసర్గా నియమించబడింది. ఎందుకంటే ఈ సీజనల్ వ్యాధుల నుంచి వాళ్ళకు ఒక అవగాహన కల్పిస్తూ ఎలా ఉండాలో, అంటే ఎక్కడైతే నీరు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందో అక్కడ ఆ దోమ యొక్క లార్వా ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేక అవగాహన కల్పిస్తూనే అన్ని వార్డులను కూడా పరిశుభ్రంగా ఉంచాలన్న మంచి ఆలోచనతో గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు 40 లక్షలు కూడా కేటాయించడం జరిగింది. కేవలం ఈ సీజనల్ కోసమే 40 లక్షలు కేటాయించడం జరిగింది. ప్రతి ఒక్కరూ దయచేసి పబ్లిక్ కూడా చెప్తున్నది ఒకటే, మీ యొక్క ఇంటి వాతావరణంలో పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఎందుకంటే ఒకసారి ఒక ఇంట్లో డెంగ్యూ కనుక వస్తే దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే ఖర్చు కూడా వేలల్లో లక్షల్లో ఉంటుంది. దయచేసి మీ ఇంటి మంచిగా చెప్తున్నాను, మీ ఇంటి పరిసరాలు కూడా శుభ్రంగా ఉంచుకోవాలి. నీరు కూడా నిల్వ ఉండకుండా చూసుకోవాలి. ఒకవేళ మీ ఇంటినే కాకుండా మీ పక్క వాళ్ళ ఇల్లును కూడా కొంచెం పక్క వాళ్ళకు కూడా ఆడవాళ్ళకి తెలియజేయాలని మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. స్పెషల్ డ్రైవ్